అప్లై చేసుకుని వెళ్ళారు. కళ్యాణ్ గారి ఆవేశంలో పూర్తిగా అర్థం ఉంది. ఎవరైనా ఆ టైంకి అంత సీరియస్ ఇష్యూ జరిగేటప్పుడు దే ఎక్స్పెక్ట్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో ఇట్స్ అన్ అబరేషన్. మిమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టిన పోలీస్ అధికారులు ఇప్పుడు జైల్లో ఉన్నారు. మీ కోపం చల్లారినట్టేనా? కోపం చల్లారటం ప్రారంభమైంది. సో ద కీ పర్సన్ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి నా సెక్యూరిటీని పక్కకు పంపి వీళ్ళు రావడానికి వీలు కల్పించి పక్క గదిలో కూర్చొని నన్ను కొట్టించి మరి అన్నిటికీ క్రిటికల్ సెంట్రల్ పాయింట్ విజయపాల్. సో కాబట్టి డెఫినెట్గా అతన్ని అరెస్ట్ చేయడం అనేది దట్ ఈస్ ద రైట్ స్టెప్. అసలు విజయపాల్ మిమ్మల్ని ఎలా ఇబ్బంది పెట్టారు? మీరు ఎలా ఎఫెక్ట్ అయ్యారు ఆయన వల్ల? అసలు విజయపాల్ అనే వ్యక్తి పచ్చి అబద్ధాలు కోరు. ఇదే ఇప్పుడు మనం ఎక్కడైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఇక్కడే ఐ థింక్ ఐ వాజ్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ సీట్ ఇన్ యువర్ ప్లేస్. ఇక్కడ కూర్చున్నప్పుడు తను రావటం నా చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకున్నాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ క్రైమ్. సెల్ ఫోన్ లాగేసుకుని ఆ నెక్స్ట్ డే నేనే వెళ్ళి సబ్మిట్ చేసినట్టు చూపెట్టాడు. సో ఇదంతా ఫ్రాడ్. బేసికల్లీ ఈజ్ ఎ ఫ్రాడ్స్టర్, అందులో డౌట్ లేదు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత నా సెక్యూరిటీ సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని ఇవిడ సీన్ బయట వచ్చేటప్పుడు సిఆర్పిఎఫ్ ఉంటారు, వాళ్ళని రాకుండా నాకు కాపలాగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సెక్యూరిటీని తీసేవలసిన అవసరం లేదు, నాకు అది బయట ఉండొచ్చు అలా. కానీ వాళ్ళని పంపించి ఆ తర్వాత లోకల్లో ఎవరో లేడీ ఆఫీసర్ ఆ బయట కూడా ఉండొద్దు, మీరు హోటల్కి వెళ్ళిపోండి అని చెప్పి అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేశారు. సో పంపించి ఇతనే ఆ కర్చీఫ్ కట్టుకుని వచ్చిన వ్యక్తులకి ఎంట్రీ ఇచ్చి సో దగ్గరుండి పక్క గదిలో కూర్చొని నన్ను కొట్టి వాళ్ళు వెళ్ళేదాకా సహకరించి ఆ నెక్స్ట్ డే కూడా అన్ని ఫాల్స్ రిపోర్ట్స్ ఎవరిద్దరు విఆర్ఓలు వాళ్ళ సమక్షంలో నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చానని, నా సెల్ ఫోన్ని నా అంతటి నేను సార్ నా సెల్ ఫోన్ తీసుకోండి అని చెప్పి వాళ్ళకి ఇచ్చానని, సో ఒక ఫాల్తూ స్టేట్మెంట్ ఒకటి రాసి నన్ను సంతకం పెట్టమన్నారు. నేను ఐఎమ్ సారీ ఇదంతా ఇందులో రాసిందంతా అబద్ధం అని పెట్టా. అప్పుడు ఇంకొక వేరే డిఎస్పీ వచ్చి నిన్న రాత్రి మిస్ అయ్యావు, బతికిపోయావు, ఇవాళ ఖచ్చితంగా చచ్చిపోతావు, ఇది నువ్వు సంతకం పెట్టకపోతే ఆ రాంగ్ స్టేట్మెంట్గా అని అడిగారు. ఏదైతే అది అయిందిలే నేను పెట్టను అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఆ ఇద్దరు ఎవరైతే ఆఫీసర్స్ విట్నెసెస్గా వచ్చారని చెప్పి వీళ్ళు చెప్పారో వాళ్ళు దే గివెన్ స్టేట్మెంట్స్. అసలు మాకు ఆ రాజుగారిని కలవలేదు, ఆ సెల్ ఫోన్ సంగతి మాకు తెలియదు. తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చి మాతో సంతకాలు పెట్టమన్నారు, మేము భయపడి సంతకాలు పెట్టవలసి వచ్చింది అని చెప్పి వాళ్ళు దే రివీల్డ్ ద యాక్చువల్ ట్రూత్. సో ఇలా ఈ యథవ పనులన్నిటికీ కోఆపరేట్ చేసిన వ్యక్తి విజయపాల్. అతను ఐఓ కింద ఉన్నాడు. హీ కెనాట్ సే దట్ నాకు తెలియదు, నాకు గుర్తులేదు అంటే తోలు తీస్తారు. తప్పది, అలా మాట్లాడకూడదు. నాకు తెలియదని ఎలా అంటాడు ఐఓ? పివి సునీల్ కుమార్ కూడా ఆ రోజుల్లో మీ మీద చాలా ఇబ్బందులు చేశారు. కానీ ఇప్పుడు మీ పార్టీలోనే చాలామంది ఉన్నారు వాళ్ళకి వ్యతిరేకంగా అని చెప్తున్నారు. బహిరంగంగా మీరు చెప్పారు మా పార్టీలో ఉన్నారు నా పైన దాడి చేసిన వాళ్ళు అని. అసలు ఆ గుడివాడలో ఉన్న తులసి ముక్క ఎవరు? తులసియే. అతని పేరు తులసి. గతంలో అతను సునీల్ కుమార్ చాలా అక్రమాలు చేసి చాలా డబ్బులు కలెక్ట్ చేశాడు. అతను అగ్రిగోల్డ్ భూములు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను కేసుని రీఓపెన్ చేస్తాను, నువ్వు నాకు డబ్బులు ఇస్తే సరి చేస్తాను, లేదంటే రీఓపెన్ చేస్తానని హీ మేడ్ సెవరల్ క్రోర్స్. సో ఆ కలెక్షను అదంతా ఎవరొకరు ఒక వ్యక్తి చూసుకోవాలి కదా. ఈ తులసి అన్న వ్యక్తి అది చూసేవాడు. ఆ తర్వాత ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే గారి దగ్గర చేరాడు అతను. సో గుడివాడలో మామూలుగా గుడివాడ చౌదరీస్కి దే ఆర్ హైలీ ప్రెస్టీజియస్. మామూలుగా గుడివాడ కమ్మవారు, కృష్ణా జిల్లా కమ్మవారు అంటే కొంచెం వాళ్ళు చాలా హై ఎస్టీమ్తో ఉంటారు. దే ఆర్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్. ఇదేంటి గుడివాడ ఎవడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ దందా చేస్తాడేంటి అని చెప్పి దే ఆర్ ఆల్ ఫీలింగ్ బ్యాడ్ దట్ వాల్కనో వుడ్ కమ్ అవుట్ ఎనీ టైమ్.
సో ఎవరైనా ఎక్కువ టైం సహించరు ఇలాంటి అన్యాయాల్ని. అతను ఏదో మేనేజ్ చేయొచ్చు అన్నట్టు ఏదో చూస్తున్నట్టుగా తెలిసింది. అండ్ టు మెనీ పీపుల్ ఇన్ గుడివాడ ఎర్లియర్ ఈ కేసు నేను కంప్లైంట్ ఇవ్వక ముందు వాళ్ళు పూర్తిగా మరుగున పడిపోయిందని మురిసిపోతున్న రోజుల్లో హీ హిమ్సెల్ఫ్ హ్యాడ్ రివీల్డ్ దట్ టు మెనీ పీపుల్. RRR గుండెల మీద కూర్చున్నదని నేనే ఏమనుకుంటున్నారు నా గురించి అని కూడా తన రౌడీజం RRR అని ఒక రూమ్ పెట్టారంట. RRR అని ఒక రూమ్కి తర్వాత RRR పేరే పెట్టారు. కొద్దిమందిని ఈ RRRని మేము జత కొట్టింది ఈ రూమ్లోనే, నువ్వెంతరా ఎంపీనే కొట్టామని చెప్పి చాలామంది దగ్గర కూడా చాలా ఎక్స్టార్షన్స్ చేశారని చెప్పి అభియోగాలు ఉన్నాయి. కొద్దిమంది ఓపెన్గా కూడా చెప్పారు ఆ మధ్యన. సో ఇలాంటి దందాలు చేసి ఈవెన్ వాట్ ఐ హర్డ్ సునీల్ కుమార్ అతని వెనుకున్న సమ్ మతం ఆర్ సమ్ కులం ఏదో చూపెట్టి పొలిటికల్గా నేను మీకు చాలా ఉపయోగపడతాను, నా చేతులు అన్నోట్లు ఉన్నాయి ఇన్నోట్లు ఉన్నాయని చెప్పి ఏదో ఒక హింట్ లాగా ఇచ్చి ప్రయత్నం చేసినట్టుగా దాన్ని పోవాయి అన్నట్టుగా బయట మాట్లాడుకుంటున్నారు. మీపై దాడి చేసిన వాళ్ళు టీడీపీలోనే ఉన్నారు అని చెప్పారు కదా, మీ అధ్యక్షులకి ఫిర్యాదు చేశారా మరి? చేయలే. ఎందుకు? కేసు దర్యాప్తు అవుతుంది కదా. వాళ్ళు ఇన్ విచ్ ఎవర్ పార్టీ దే ఆర్ దే విల్ బి పనిష్డ్. ఇది పార్టీలకి సంబంధం లేని ఇష్యూ. సో కాబట్టి రేపు ఇన్వెస్టిగేషన్లో అఫీషియల్గా సాక్ష్యాధారాలతో ప్రూవ్ అవ్వాలి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారన్నది నిజం. ఇతను తెలుగుదేశం ఎమ్మెల్యేకి అసోసియేట్గా ఒంగోలు జిల్లా వ్యక్తి సడన్గా గుడివాడ వచ్చి హడావుడి చేస్తున్నాడంటే మరి ఇతనికి సంబంధం ఏంటి ఇక్కడ గుడివాడ? సో పీపుల్ వుడ్ నో ఎందుకు వచ్చాడు ఏమిటి గతంలో ఏం చేసేవాడు అన్నది. బట్ ఇన్వెస్టిగేషన్లో కూడా దే హ్యావ్ టు అంతే దే హ్యావ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అండ్ మ్యాచ్ ద డాట్స్. అది జరుగుతుంది డెఫినెట్గా, నాకు ఆ నమ్మకం ఉంది. అది జరిగిన రోజు వాళ్ళు ఏ పార్టీ అయినా కూడా యాక్షన్ వుడ్ బి ఇనిషియేటెడ్. సునీల్ కుమార్ ఎర్లియర్ ఈ యూస్ టు బి తొత్తు ఆఫ్ వైఎస్ఆర్సీపీ. అందుకనే మరి వాళ్ళు వేసుకురమ్మన్నారు వేసుకెళ్ళాడు, వాళ్ళు కొట్టమన్నారు కొట్టారు, చూపెట్టమన్నారు చూపెట్టాడు. సో తర్వాత మరి అతని మనిషి తర్వాత ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే గారి దగ్గర చేరాడు. ఎమ్మెల్యే గారికి మరి ఇతని ట్రాక్ రికార్డు మరి పాస్ట్ క్రైమ్ స్టోరీస్ తెలుసో తెలియదో నాకు తెలియదు. బట్ ఈజ్ ఇన్వాల్వ్డ్ అనేది అతను చెప్పుకున్నదే మాట. ఒక బరువైన వ్యక్తి నా గుండెల మీద కూర్చున్నాడు. అప్పుడు ఆ బరువుకు ఒక్కసారి సడన్గా కూర్చున్నప్పుడు ఆ మంచం తలవైపు ఉన్న 2 మంచం కోళ్ళు విరిగిపోయినాయి అని నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 3 సంవత్సరాల నుంచో చెప్తున్నా. తర్వాత అతను అక్కడ సెల్ఫ్ రివ్యూలు ఇతను బరువు ఎంతో కనుక్కున్నా, ఇతనే ఇలా చెప్పుకుంటున్నాడు అంటే కర్చీఫ్ పట్టుకొచ్చాడు. ఎవడో బాగా బరువు ఎక్కువ ఉన్న వ్యక్తే నా గుండెల మీద కూర్చున్నాడు, ఆ ప్రెషర్కే కోళ్ళు ఇరిగిపోయినాయి మంచం కోళ్ళు అని చెప్పా. సో ఇతను 110 కిలోలు ఉంటాడంట. సో ఇతను సునీల్ కుమార్ దందాల్లో ఉంటాడు. అతని పర్సనల్ స్టాఫ్నే రెగ్యులర్ సిఐడిలో ఉన్న రెగ్యులర్ పోలీస్ కాకుండా అతని ఇంట్లో కుక్కు, అతని ఇంట్లో డ్రైవరు అలాంటి వాళ్ళని అతనే వచ్చి స్వయంగా హ్యాండిల్ చేసి క్వైట్గా వెళ్ళిపోయాడు. అన్నింటికి ఇంకో విట్నెస్ ఉన్నాడు, అతని పేరు నాయక్, డిఐజీ. సరే అతను మళ్ళీ బీహార్ వెళ్ళిపోయాడు. ఏదో ఇక్కడ నన్ను కొట్టిన దాంట్లో కీ రోల్ ప్లే చేశాను కదా, ఏదన్నా రివార్డు ఉంటుందేమో ఫర్దర్ ఎక్స్టెన్షన్ అనుకున్నాడు. అది రాలేదు, అతను వెళ్ళిపోయాడు. ఇప్పుడు అతన్ని డెఫినెట్గా పిలుస్తారు. అతను విజయపాల్ ఆ పక్క గదిలో కూర్చుని ఈ క్రైమ్కి ఈ టార్చర్కి మెయిన్ కోఆర్డినేటర్స్. దే ఆల్ విల్ బి పనిష్డ్. ఇతనికంటే ఉద్యోగం అయిపోయింది ఆల్రెడీ, బట్ వాళ్ళకి ఉద్యోగం పోతుంది, వాళ్ళు జైలుకు వెళ్తారు. అందులో నాకైతే కొంచెం కూడా అపనమ్మకం లేదు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అధికారులందరి మీద కక్ష సాధింపు చేస్తారు? కక్ష సాధింపు కాదు, చట్ట ప్రకారం శిక్షిస్తాం. కక్ష ఉంది ఇందులో. ఇప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ ఎ గుడ్ మెసేజ్ టు బ్యాడ్ ఆఫీసర్స్. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. మీరు చట్టాన్ని అతిక్రమించి ఆడేదో కొట్టమన్నాడు కదరా అని మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేయటం, ఏదో కేసు పెట్టమన్నాడు కదా అని ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేయటం, ఇది
కరెక్ట్ కాదు. ఒక మెసేజ్ రాంగ్గా ఇప్పుడేంటి, ఒక ఎంపీని ఈ పోలీసుడు కొడితేనే దిక్కులేదురా, ఇంకా మనం ఏం పోరాడతాం, ఎంపీఏ ఏమీ చేయలేకపోయాడు. ఇప్పుడు నేను ఓకే ఐఎమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. ఓ డిప్యూటీ స్పీకర్ని కొట్టినా కూడా వాడే ఏమీ చేయలేకపోయాడు. ఆ లోకల్ భాషలో చెప్పాలంటే ఆ నాడే కాపాడుకోలేకపోయాడురా, అన్యాయం చేసిన వాళ్ళని అదే పీకలేకపోయాడు అంటారు లోకల్ భాషలో. సో ఇలా రకరకాలుగా మాట్లాడతారు. కాబట్టి ఐ వాంటెడ్ టు గివ్ ఎ గుడ్ మెసేజ్. మీరు కూడా పోరాడండి, మీకు అన్యాయం జరిగినప్పుడు పోరాడండి. ఐ డోంట్ వాంట్ దెమ్ టు టేక్ మై ఎగ్జాంపుల్ యాజ్ బ్యాడ్ ఎగ్జాంపుల్. ఇతనే ఏమీ చేయలేకపోయాడు, ఇంకా మనమేం చేయగలమని నిరుత్సాహపడకూడదు. వాళ్ళకు ఒక ధైర్యం రావాలి. ఈ తప్పు చేసిన అధికారులు వీళ్ళకలాగా మనం తప్పు చేయకూడదు అని చెప్పి ఉన్న అధికారులందరికీ కూడా ఒక కనువిప్పు కలగాలి. దట్ ఈజ్ మై నౌ దట్ ఈస్ మై మిషన్. యాజ్ an ex-MP who had been badly beaten up by police, I wanted to teach them a lesson wherein public will come forward if at all any injustice had happened to them. సో వారిలో ఒక స్ఫూర్తి కలిగించాలి, లేదంటే నిస్పృహ వస్తుంది. వీళ్ళకి బుద్ధి రాదు, మనం ఎలా కొట్టినా తప్పించుకోగలం అని చెప్పి వీళ్ళకి ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాల మంచిదనే ఉద్దేశంతో నేను ఐఎమ్ ఫైటింగ్ ఇట్ అవుట్. ఆ తులసి మొక్కని న్యాయపరంగా ఏమీ చేయలేరంటారు? ఎందుకున్నదో వీల్ బి ఎగ్జామిన్డ్. అతను అక్కడ ఉన్నవాళ్ళు ఇప్పుడు అతనికి ఇలా కట్టేస్తే అక్కడ చూసిన కానిస్టేబుల్ ఉన్నారు, వాళ్ళు గుర్తుపడతారు, నేను గుర్తుపడతా. ఖర్చు అలా గుండెల మీద కూర్చున్నాను. పివి సునీల్ కుమార్ దుబాయ్లో హోటల్స్ కడుతున్నారు. ఆయనకి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇదే మరి సిఐడిలో ఉన్నప్పుడు విపరీతంగా చేసిన దందాల వలన వచ్చింది. సో ఈజ్ టు ఎక్స్టార్షనే అతని పని. ఆ త్రిబుల్ ఆర్ రూమ్లో పెడతాం, బాధటం, సుమోటో కేసులు బుక్ చేయటం. అసలు సిఐడి దే కెనాట్ బుక్ ఎ కేస్ ఆన్ దేర్ ఓన్. నార్మల్గా దే వుడ్ నాట్. రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అది, వాళ్ళు ఇస్తే ఎంక్వైరీ చేయాలి. ఇతను ఏదో కేసుని బేస్ చేసుకుని సంబంధం లేని వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి డబ్బులు ఇస్తావా, వేసేయమంటావా, నేను ఎలా ఇరికి